మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, రూపాయి రూపాయి కూడా పెట్టి ఇల్లు నడుపుకుంటాం. పైసలు ఆదా కావాలి, అట్లనే మన ఇల్లు కూడా కలకల్లాడాలి. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర వండర్స్. ఎట్లున్నారు? గిట్ల ఎక్కువ పైసలు పెట్టకుండా తక్కువ బడ్జెట్లోనే మన వంటగదికి పనికొచ్చే మంచి మంచి మీషో ఐటమ్స్ మీకోసం పట్టుకొచ్చిన. మరి ఆ పైసలకు తగ్గట్టు పని చేస్తేయా లేదా చూడాలి కదా. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడుర్రి, లేకపోతే మంచి మంచి ఐటమ్స్ మిస్ అవుతారు. ఇప్పుడు ఒక్కొక్క దాని కథ ఏందో చూద్దాం. మీరు నిమ్మలంగా ఉండుర్రి, అవి మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉన్నాయని చెప్తా, లేకపోతే దీని కథ అయితే గిట్లున్నదని చెప్తా, ఓకేనా? ఇంట్లో వంట చేసే ఆడోళ్ళ చేతులు కట్టు కాకుండా కాపాడే మంచి గ్యాడ్జెట్ ఇది. మనకు కూరగాయలు ఉల్లిపాయలు కోయాలంటే మస్తు టైం పడుతుంది. అందుకే మీషోలా గీ 6-in-1 స్లైసర్ అండ్ గ్రేటర్ దేవులాడి మరీ ఆర్డర్ పెట్టిన. దీంతో ఒకటో రెండో కాదుల్లో ఏకంగా 6 రకాల పనులు చేసుకోవచ్చు. దీని బ్లేడ్స్ చూసిండ్రా, అబ్బా ఎక్స్ట్రా షార్ప్, మస్తు షార్ప్గా ఉన్నాయి. జస్ట్ గిట్లా అంటే చాలు ముక్కలైపోతాయి. దీనికి మంచిగా సేఫ్టీ హోల్డర్ కూడా ఇచ్చిండ్రు. వెజిటేబుల్స్ని అందులో పెట్టి గీకితే మన ఏళ్ళకు కూడా బ్లేడ్ తాకకుండా మంచిగా సేఫ్టీగా ఉంటుంది. ఆలుగడ్డ చిప్స్ చేయాలన్నా, క్యారెట్ దుర్మాలన్నా, ఉల్లిగడ్డలు సన్నగా గోయాలన్నా అస్సలు కష్టపడాల్సిన పనే లేదు. గిట్లా అంటే చాలు నిమిషాల లోపల కిలో కూరగాయలైన ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఇది మంచి గట్టి ప్లాస్టిక్, ఇంకా బ్లేడ్స్ అయితే స్టెయిన్లెస్ స్టీల్తో తయారైంది కాబట్టి తుప్పు పట్టే పంచ్ అయితే లేదు. ఇక దీని కాస్ట్ ఎంతనో తెలుసా? 138 రూపీస్. పొద్దుగాలనే ఆఫీస్లకు పోయేటోళ్ళకు, పిల్లల్ని స్కూల్కి పంపించేటోళ్ళకు వంట చేసుడు పెద్ద పని అవుతుంది. టైం కూడా మస్తు పడుతుంది. ఎందుకంటే స్నాక్స్ అని, టిఫిన్ అని, లంచ్ బాక్స్ అని, అదొకటి ఇదొకటి అన్నీ ఉంటాయి కాబట్టి ఇది మనకు టైం సేవ్ చేయడానికి ఇది ఒక నెంబర్ 1 ఐటమ్ అని చెప్పొచ్చు. ఇంకా పని కూడా ఈజీ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయరు. పెద్దగా కడిగే పని కూడా ఏముండదు, జస్ట్ మనం నల్ల కింద పెడితే అయిపోతుంది. ఇక ఈ ఐటమ్ చూస్తేనైతే అరే ఇదేందిరా, గిసొంటి మ్యాజిక్ కప్పులు కూడా ఉంటాయా అని ఎవరెళ్ళ పెడతారు. ఎక్కడికన్నా ఊర్లకు పోయినప్పుడు, లేకపోతే పిల్లల్ని బయటకు తీసుకుపోయినప్పుడు నీళ్లు తాగడానికి గ్లాసులు కప్పులు బ్యాగులో పెడితే సగం జాగ వాటికే అయిపోతుంది. అందుకే గీ కొలాప్సబుల్ ఫోల్డబుల్ మ్యాజిక్ కప్ తీసుకున్నా. ఇది మన జేబుల పట్టే అంత చిన్నగా ఉంటుంది, చూస్తారు కదా. ఇది మంచి ఫుడ్ గ్రేడ్ సిలికాన్ తోటి తయారైంది కాబట్టి ఆరోగ్యం ఖరాబ్ అయ్యే ముచ్చటే లేదు. దీని లోపల వేడి చాయ్ పోసుకోవచ్చు, కాఫీ తాగొచ్చు, చల్లటి నీళ్ళు కూడా తాగొచ్చు, ఏసొంటి అయినా తాగొచ్చు. లీక్ అయ్యే ముచ్చటే లేదు. పైన గట్టిగా మూత కూడా ఇస్తారు. ఇక తాగుడు అయిపోయినాక దీనికి ఇట్లా చేత్తోని పైనుంచి కిందికి నొక్కితే చాలు మడతపడి ఒక చిన్న బిల్ల లెక్క అయిపోతుంది. దాన్ని మంచిగా మీ పర్సులను, జేబులను, పిల్లల స్కూల్ బ్యాగ్ సైడ్ పాకెట్లో కూడా పెట్టవచ్చు. అస్సలు జాగ తీసుకోదు. అట్లనే ఇది కింద పడ్డా పలిగిపోదు, ఖరాబ్ కాదు, కడుగుడు కూడా మస్తు ఈజీ. జర్నీలు చేసేటోళ్ళకైతే ఇది ఒక నంబర్ 1 పైసా వసూలు ఐటమ్. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కామెంట్ చేయరి, అట్లనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయరు. మరి ఈ ఐటమ్ ఎట్లున్నదో నాకు కామెంట్లలో చెప్పుర్రి. కిచెన్లో పట్టే చెమటలకు చెక్ పెట్టురిగి ఐటమ్తోనే. ఈ ఐటమ్ చూస్తే మాత్రం ప్రతి అక్క అబ్బా నా కూరకే తయారు చేసినట్టున్నారు కనుక ఇది అని మురిసిపోతారు. ఎందుకంటే ఎసొంటి కాలమైనా కానీ ఇల్లురా, వంటగదిలో వంట చేయాలంటే నరకంగా అనిపిస్తుంది. పెద్ద ఫ్యాన్ పెడితేనేమో పొయ్యి మంట ఆరిపోతుంది, ఫ్యాన్ బంద్ చేస్తేనేమో చెమటలు గారుతాయి. అందుకే మీషోలకి మినీ పోర్టబుల్ USB హ్యాండ్ ఫ్యాన్ ఎతికి మరీ కొన్నానులా. ఇది చూడ్డానికి చిన్నగా బొమ్మ లెక్క ఉంటుంది కానీ గాలి మాత్రం మస్తు వస్తుంది. దీనికి కరెంటు బిల్లు కూడా రాదు. మన ఫోన్ ఛార్జర్కి కానీ పవర్ బ్యాంక్కి కానీ గిట్లా వైర్ పెడితే చాలు గిర్ర తిరుగుతుంది. మీరు గమనించిరో లేదో కానీ ఈ ఫ్యాన్ స్పీడ్ 3 స్టేజ్లలో ఉన్నది. ఫస్ట్ అయితే గిట్ల ఉంటుంది, ఇంకోసారి వస్తుంది ఇంకా జర పెద్దగా తిరుగుతుంది, ఇక 3వసారి ఇంకా పెద్దగా తిరుగుతుంది. ఫ్యాన్ సైజుని బట్టే మనం గాలిని ఎక్స్పెక్ట్ చేయాలి. మళ్ళీ వచ్చినాక గిట్లా గట్లా అనొద్దు. మల్టీ కలర్లలో ఉన్నాయి, మనకు నచ్చిన కలర్ తెప్పించుకోవచ్చు. వంట చేసేటప్పుడు గిట్లా పక్కకు పెట్టుకుంటే పొయ్యి మంట ఆరకుండా మన ఫేస్కి మాత్రం హాయిగా చల్లటి గాలి తాకుతుంది. ఇక చెమటల తిప్పలు తప్పినట్టే. కిచెన్లోనే కాదు, కరెంటు పోయినప్పుడు పిల్లల ముందు పెట్టడానికి కూడా మస్తు పనికొస్తుంది. చిన్నగా ఉన్నది కాబట్టి దీన్ని మనం ఎక్కడికి పోయినా ఈజీగా పట్టుకోవచ్చు. మేకప్ వేసుకునేటప్పుడు కూడా మస్తు యూజ్ అవుతుంది. ఇది నాకు 156 రూపాయలకే వచ్చింది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయరి. అట్లనే జర లైక్ కొట్టి కామెంట్ చేసుడైతే మర్చిపోవద్దు. ఈ ప్రోడక్ట్ చూసి అక్కలందరూ అబ్బా నా క్లీనింగ్ తిప్పలు సగం తప్పించిన చెల్లె అని నన్ను మెచ్చుకుంటారు. కానీ ఇంట్లో రోజు పొద్దుగాల ఆలుగడ్డలు, క్యారెట్లు, సోరకాయలు చెక్కు తీసేటప్పుడు ఆ పొట్టు మొత్తం కిచెన్ బండ మీద కింద పడి ఇల్లంతా గజిబిజి అవుతుంది. వంట అయిపోయినాక ఆ పొట్టేరులో ఒక పెద్ద తలనొప్పి. అందుకే మీషోలో వైరల్ అవుతున్న గీ వెజిటేబుల్ పీలర్ విత్ కంటైనర్ తీసుకున్నా.
ఇది పొట్టును బయట పడనీయకుండా దాని లోపలనే దాచిపెట్టుకుంటుంది. దీని డిజైన్ చూడుర్రి మస్తు తెలివిగా చేసిండ్రులే. దీని బ్లేడ్ ఏమో ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మస్తు షార్ప్గా ఉంటుంది. తూపు పట్టే ముచ్చటే ఉండదు. మనం కూరగాయలు చెక్కు తీస్తుంటే ఆ పొట్టు మొత్తం బయట పడకుండా కరెక్ట్గా వెనకాల ఉన్న డబ్బా లోపలికి వెళ్ళిపోతుంది. బండ మీద ఒక్క సుక్క పొట్టు కూడా పడది. మొత్తం గీకుడు అయిపోయినాక గీ డబ్బా మూత తీసి ఆ పొట్టును డైరెక్ట్గా డస్ట్బిన్లో పడేయచ్చు. మన కిచెన్ కూడా ఎప్పుడూ నీట్గా ఉంటుంది. మళ్ళీ తుడిసే పని కూడా ఉండదు. ఇది మంచి గట్టి ప్లాస్టిక్తో తయారైంది. ఇంకా పట్టుకోవడానికి కూడా మంచి ఈజీ గ్రిప్ హ్యాండిల్ ఇచ్చిర్రు. చేతి నుంచి అస్సలు జారిపోదు. మన శ్రమను టైంను సేవ్ చేసే పక్కా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది మీకు కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎల్లిపాయల ఒలుసుడు ఇంకో పెద్ద పని. ఈ ఐటమ్ చూసి వంటలక్కలందరూ అమ్మయ్య నా గోర్ల నొప్పులు తప్పించినవు అని మస్తు ఖుషి అయిపోతారు. మనకి ఇంట్లో పొద్దుగాల అర్జెంటుగా వంట చేయాలన్నా లేకపోతే సండేనో పండుగలకో ఎక్కువ మొత్తంలో నాన్ వెజ్ వండాలన్నా అల్లం ఎల్లిపాయ పేస్ట్ కోసం ఎల్లిపాయల ఒలుసుడు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. కత్తితో నొలిచిన గోర్లతో నొలిచిన టైం మస్తు వేస్ట్ అవుతుంది. గోర్లు కూడా మస్తు నొప్పులు పుడతాయి. అందుకే మీషోలా గీ ఈజీ అండ్ క్విక్ గార్లిక్ పీలర్ దేవులాడి కొన్నా. ఇది చూడడానికి ఒక చిన్న రబ్బర్ పైప్ ముక్క లెక్క ఉంటుంది కానీ దీని పనితనం చూస్తే ఉల్టా పడతారు. దీని లోపల గిట్ల కొన్ని ఎల్లిపాయ రెబ్బలేసి కిచెన్ బండ మీద పెట్టి చేత్తోని గట్ల గట్టిగా నొక్కుంటా ముందటికి వెనకకు ఒక 2 సార్లు రోల్ చేయాలి. గంతే. లోపల కటకటా అని సౌండ్ వస్తుంది. ఆ తర్వాత బయటకు తీసుకుంటే పొట్టు మొత్తం వేరైపోయి ఎల్లిపాయలు మనం వలిచినట్టు క్లీన్గా బయటపడతాయి. ఒక్క నిమిషం లోపల గిన్నెడు ఎల్లిపాయలైనా ఈజీగా వలిచేయచ్చు. ఇది మంచి సిలికాన్ మెటీరియల్, ఖరాబ్ అయ్యే ముచ్చటే లేదు. నీళ్ళతోని కడుగుడు కూడా మస్తు ఈజీ. ఎల్లిపాయలు వలవాలంటే ఇక మీకు రందిలేదు పోర్రి. ఇంకో ముచ్చట తెలుసా, దీన్ని మనం ఏదైనా పని చేసేటప్పుడు జారే వస్తువు ఉన్న గ్రిప్ కోసం పట్టుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. పైసలు పోయినా మంచిదే కానీ గోర్ల నొప్పి ఉండదులా, అంతే కదా. టీషర్ట్లకు తెలుస్తుంది మరి ఆ పెయిన్ ఎట్లుంటుందో. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే కామెంట్ చేయరి, లింక్ పంపిస్తా. ఇక నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే కిచెన్ మనకు పానమసుంటి పోపులు పెట్టే. పాతకాలం నాటి డబ్బాలు చూసి బోర్ కొట్టిందా? ఈ రెంటెడిన్ల కిచెన్లో జాగ సరిపోతలేదా? మన కిచెన్ కూడా కొంచెం మోడర్న్గా కనిపించాలా? అయితే ఈ 6-in-1 మసాలా బాక్స్ మన దగ్గర ఉండాల్సిందే. కిచెన్లో ఎక్కువ డబ్బాలు పెట్టి గజిబిజి చేయకుండా ఒక్కటే బాక్స్లో 6 రకాల మసాలాలు పెట్టుకునేటట్టు పట్టుబట్టి మరీ తెప్పించిన. దీని లోపల ఇట్లా 6 పార్టీషన్లు ఉంటాయి. చిన్న చిన్న స్పూన్లు కూడా వాళ్ళే ఇస్తారు. కూర వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఒక డబ్బా, పసుపు ఒక డబ్బా, ఇట్లా వేరుగా తీసే తిప్పలు తప్పుతాయి. ఈ ఒక్క బాక్స్ ముందర పెట్టుకుంటే చాలు, ఫాస్ట్గా వంట అయిపోతుంది. పైన మూత కూడా మస్తు టైట్గా ఉంటుంది. లోపలికి గాలి పోకుండా ఉంటుంది కాబట్టి మసాలాలు అస్సలు ఖరాబ్ కావు, పురుగు కూడా పట్టాయి. ఇది మంచి గట్టి ప్లాస్టిక్తో చేసిండ్రు. చూడ్డానికి కూడా మస్తు కలర్ఫుల్గా ఉంటుంది. వంటగదారులో పెడితే వచ్చేపోయేటోళ్ళు ఎక్కడ కొన్నావు అని అడగకపోతే నన్ను అడుగుర్రి. గది ముచ్చట. ఇక దీని ధర ఎంతనో ఎరికైనా 99 రూపాయలు. చాలా మంచిగా యూజ్ అవుతుంది. కిచెన్లో కూడా జాగా సేవ్ అవుతుంది, పని తొందర అవుతుంది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయరి. అట్లనే ఇది ఎట్లుందో కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక ఇప్పుడు చూపించే ఐటెం మీకు ఎంత యూజ్ అవుతుందంటే అసలు అంత నచ్చుతుంది. మిస్ కాకురి. పండుగలు వచ్చినా, సండే వచ్చినా, లేకపోతే వారానికి ఒకసారి ఇల్లు క్లీన్ చేయాలంటే నడుములు పడిపోతాయి. విమ్ లిక్విడ్లు, యాసిడ్లు పెట్టి గట్టిగా రుద్ది చేతులు నొప్పులు పుడతాయి. పైసలు కూడా దండుగా అవుతాయి. అందుకే గీ వైట్ మ్యాజిక్ క్లీనింగ్ స్పాంజ్ తీసుకున్నా. దీనికి ఎసొంటి సబ్బు కానీ లిక్విడ్ కానీ అక్కర్లేదు. జస్ట్ నీళ్ళల్లో ముంచి తుడిస్తే చాలు, ఇల్లు మొత్తం కొత్త దాని లెక్క మెరిసిపోతుంది. గిది మన ఇంట్లో ఎన్ని రకాలుగా మ్యాజిక్ చేస్తుందో ఈరోజు లైవ్లో చూద్దాం రారి. ఫ్రిడ్జ్ లోపల, ఓవెన్ లోపల ఏమైనా కూరలు పడ్డప్పుడు గట్టిగా ఎండిపోయి మరకలు పడతాయి. సబ్బు పెడితే వాసన వస్తుంది. కానీ గీ స్పాంజ్తో తుడిస్తే ఎసొంటి కెమికల్ వాసన రాదు. మురికి కూడా మంచిగా క్లీన్ అవుతుంది. ఇక పిల్లలు ఉన్నోళ్ళు ఇంట్లోనైతే ఫ్రిడ్జ్ లోపలనే కాదు బయట కూడా మొత్తం మురికి అయిపోతుంది. మా ఇంట్లో అయితే మావుడు నిమిషానికి 2 సార్లు వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తాడు అలా ఏమున్నాయని. ఇంకా బయట దాని మీద పెన్నులతోని పెన్సిళ్ళతోని మొత్తం గీకి ఖరాబ్ చేసిరు. ఎంత మంచిగా క్లీన్ అయిందో చూడుర్రి. ఇదొక్కటే కాదులా, మన పిల్లలు వేసుకునే వైట్ షూస్ కానీ, కాలేజీ పిల్లల వైట్ స్నీకర్స్ కానీ బయటికి పోయినప్పుడు మస్తు మురికి అవుతాయి కదా. వాషింగ్ మిషన్లు అయితే ఖరాబ్ అవుతాయి. జస్ట్కి స్పాంజ్ తోటి షూస్ చుట్టూ గట్ల తుడుబుర్రి. షోరూమ్లో కొన్న కొత్త షూస్ లెక్క తెల్లగా అయిపోతాయి. ఇంకోటి బాత్రూమ్లా, కిచెన్లో ఉండే స్టీల్ నల్లాలు ఉప్పు నీళ్ళతోటి నల్లగా వేరుకపోతాయి. ఎంత రుద్దినా తెల్లటి మచ్చలు పోవు. కానీ గీ మ్యాజిక్ స్పాంజ్ తోటి గట్లా ఒక్క నిమిషం రుద్దితే చాలు
నల్లాలు అద్దం లెక్క మెరిచిపోతాయి, మీ ముఖం మీకే కనిపిస్తుంది పోరల్లా. ఇంకా ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీలైనా టేబుల్స్ అయినా డబ్బాలైనా మురికి పట్టి పాతగా కనిపిస్తే దీంతో ఒక్కసారి దుడిస్తే చాలు కొత్త వాటి లెక్క మారిపోతాయి. చూసిరు కదా టేబుల్ మీద మొత్తం గీకి ఎట్లా పాడు చేసి పెట్టిరో, దాన్ని అంతా కూడా మొత్తం క్లీన్ చేసిన ఈ స్పాంజ్ తోటే. చిన్న పిల్లలు అంటేనే అంత ఆ స్టేజే అట్లాంటిది, మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు, వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం తర్వాత మెల్లగిట్ల క్లీన్ చేసుకున్నదే ఉత్తమం. ఇంకా మా పిల్లలు అయితే ఓన్లీ కుర్చీల మీద టేబుల్ల మీదనే కాదు, ఫ్రిడ్జ్ మీద టైల్స్ మీద కింద ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఇట్లా పెన్సిళ్ళతోని మొత్తం పెన్నులతోని గీకి పెట్టిరు. అవి కూడా ఎంత మంచిగా క్లీన్ అవుతాయో తెలుసా ఈ స్పాంజ్ తోటి. మంచిగా గోడలనే పేపర్ లెక్క వాడుకొని పెన్సిళ్ళతోటి క్రేయాన్లతోటి గీకి పాడు చేస్తారు. పెయింట్ ఊడిపోతుందని మనం గట్టిగా రుద్దలేం, కానీ గీ స్పాంజ్ తోటి గోడ మీద గట్ల మెల్లగా తుడిస్తే చాలు పెయింట్ అస్సలు పోదు. కానీ పిల్లలు గీసిన గీతలు మాత్రం రబ్బర్తో చెరిపేసినట్టే మాయమైపోతాయి. చూసిరా ఇక్కడ ఒకటి గమనించిర్రా మీరు, మనం ఒక్కటే స్పాంజ్ని ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా ఎంత మంచిగా క్లీన్ అవుతుందో. అది గ్యాస్ ఉన్నది పక్కకే నీళ్లు కూడా ఉన్నాయని ఒక్కటే నీళ్లు పోసి గ్యాస్ ఊకే కడగలేం కదా, అది తుప్పు పట్టిపోయి మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకే గిట్లా గ్యాస్ మీద నూనె మరకలు కూర మరకలు ఏది పడ్డా కూడా ఈ స్పాంజ్ తోటి ఒకసారి గిట్లా తుడిస్తే చాలు మంచిగా క్లీన్ అయిపోతుంది. ఊకే కడిగే పని కూడా ఉండదు. మనం ఏ వంట చేసినా ఎంబటే ఈ స్పాంజ్ తో ఇట్లా చేసుకుంటే మంచిగా ఎప్పటిదప్పుడు క్లీన్ గా కనిపిస్తుంది. అంతేనా కాదా చెప్పరేముల్లా కామెంట్ చేయర్రి. ఇంట్లో అందరూ ముట్టుకొని కరెంట్ స్విచ్ బోర్డులు నల్లగా జిడ్డు పట్టిపోతాయి, వాటిని నీళ్ళతో కడిగితే కరెంటు షాక్ కొడుతుంది. కానీ గీ స్పాంజ్ తోటి లైట్గా తడిపి నీళ్లు లేకుండా గట్టిగా విండేసి గట్ల దూడిస్తే చాలు స్విచ్ బోర్డులు ఇప్పుడే కొన్న కొత్త వాటి లెక్క మెరిసిపోతాయి. చూసిండ్రు కదుల్లా, ఒక్క స్పాంజ్ తోని ఇన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఇక దీని ధర ఎంత అంటే 110 రూపాయలు. మీషోలో ఏకంగా 6 పీసులు ఇస్తారు. ఇది పక్కా పైసా వసూలు ఐటమేనులో ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసినా ఇంకెన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది చూడుర్రి. అట్లనే మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కామెంట్ చేయరి, లింక్ పంపిస్తా. ఇక ఈ ఐటమ్స్ వస్తేనైతే ఇల్లు క్లీన్ చేసుకునే అక్కలందరూ కూడా ఖుషి అవుతారు. ఇంట్లో కిటికీల సందుల్లా స్లైడింగ్ డోర్ల ఫ్రేముల్లా మస్తు దుమ్ము మట్టి పేరుకపోతుంది, కడుగుతే ఇల్లు మొత్తం బురద అవుతుంది. క్లాత్తో తుడుద్దామంటే మన చేతేళ్ళ సందుల్లోకి అస్సలు పోయినా దుమ్ము తీయరాదు. అందుకే గీ విండో గ్రూవ్ ఫ్రేమ్ క్లీనింగ్ టూల్ తీసుకున్నా. ఇది గిట్ల సందుల లోపలికి దూరి మరీ దుమ్మును లాగేస్తుంది. దీని డిజైన్ చూసినరా, కిందున్న గీ స్పాంజ్ ప్యాడ్ కరెక్ట్గా కిటికీ సందులో ఫిట్ అవుతుంది. పైన పట్టుకోవడానికి కూడా మంచి గ్రిప్ ఉన్న హ్యాండిల్ ఇచ్చిర్రు. మనం కష్టపడాల్సిన పనే లేదు. ఆ సందుల పొడుగున గిట్ల ఒక్కసారి పెట్టి ముందట్టుకు వెనుకకు గుంజితే చాలు లోపల ఉన్న మట్టి దుమ్ము మొత్తం గీ స్పాంజ్కి అంటుకొని వచ్చేస్తుంది. కిటికీలు ఇప్పుడే కొత్తవి పెట్టినట్టు నీట్గా కనిపిస్తాయి. ఆ స్పాంజ్ని తీసి నీళ్ళల్లో కడిగితే మళ్ళీ కొత్త దాని లెక్క తయారవుతుంది. హ్యాండిల్ ఏమో గట్టి ప్లాస్టిక్, స్పాంజ్ ప్యాడ్ మస్తు రోజులు వస్తుంది. ఇది నాకు 86 రూపాయలకు వచ్చింది మీషోలో. ఇంకో ముచ్చట, ఇక్కడ మనం దుమ్మును చేతితో ఎత్తనవసరం లేదు. మనకు బ్రష్ ఇచ్చిర్రు కదా, ఆ బ్రష్లనే చిన్న పాచెత్తే చాట కూడా ఇచ్చిర్రు, దాంతో ఎత్తుకుంటే అయిపోతుంది. అంతే. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే కామెంట్ చేయరు. మనం మార్కెట్కి పోయినప్పుడు కూరగాయలు తెచ్చి గట్లనే ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్లో పడేస్తాం. 2 రోజులు కాకముందే ఆ ప్లాస్టిక్ కవర్ల లోపల చెమటలు పట్టి నీరంతా గారి కూరగాయలు కుళ్ళిపోతాయి. పైసలు దండగా ఆరోగ్యం ఖరాబ్. అందుకే మీషోలో ఈ కాటన్ వెజిటేబుల్ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బ్యాగ్స్ ఎతికి మరీ తెప్పించిన. ఇవి మన కూరగాయల ఆయుష్ను మస్తు పెంచుతాయి. ఇవి ప్యూర్ కాటన్ క్లాత్ తోటి చేసిన సంచులు. దీనివల్ల లోపలికి గాలి మంచిగా హాయిగా ఆడుతుంది. కూరగాయలకు ఉండే తడిని ఈ కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది. కాబట్టి బెండకాయలు దొండకాయలు పచ్చిమిర్చి ఏవైనా సరే వారం రోజులైనా ఇప్పుడే తోటకెళ్ళి తెచ్చినట్టు పచ్చగా ఫ్రెష్గా ఉంటాయి. ఈ బ్యాగులకు మంచిగా జిప్ ప్రొవైడ్ చేసిరు. అట్లనే 1 సైడ్ నెట్ క్లాత్ కూడా ప్రొవైడ్ చేసిరు. దాంట్లో నుంచి మనకు అందులో కూరగాయలు ఏమున్నాయో కూడా ఈజీగా కనబడుతుంది. వంట చేసేటప్పుడు ఏ సంచి కావాలనో ఆ సంచి ఈజీగా తీసుకోవచ్చు. మన ఫ్రిడ్జ్ కూడా గజిబిజి లేకుండా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇవి మురికి పడితే వాషింగ్ మెషిన్లో కానీ చేత్తోని కానీ హాయిగా ఉతికేసి మళ్ళా వాడుకోవచ్చు. ఖరాబ్ అయ్యే ముచ్చటే లేదు. కూరగాయలు వేస్ట్ కాకుండా పైసలు ఆదా చేయడానికి ఇది ఒక నెంబర్ 1 ఐటమ్. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే కామెంట్ చేయరి, లింక్ పంపిస్తా. చూసిర్రు కదా, ఎక్కువ పైసలు పెట్టకుండా మన బడ్జెట్లోనే 150 రూపాయలలోనే మన ఇల్లు కిచెన్ని ఎంత నీట్గా అందంగా మార్చుకోవచ్చు. మనం పెట్టిన రూపాయికి తగ్గట్టు పనితనం కూడా మంచిగా ఉన్నాయి. నాకైతే మస్తు నచ్చినాయి. మరి మీకోసం గింత కష్టపడి యూస్ఫుల్ ఐటమ్స్ తెచ్చి అవి ఎన్ని రకాలుగా యూజ్ అయితే కూడా డెమో చేసి చూపించినందుకు మీరు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి. మన ఇంట్లో పూజా సామాను రాగి ఇత్తడి గిన్నెలు ఎంత దోమినా కొద్ది రోజులకే మళ్ళీ నల్లగా అయిపోతుంటాయి కదా. గంటల కొద్దీ రుద్ది చేతులు నొప్పులు పుడుతుంటాయి.
కానీ కేవలం కొన్ని సెకండ్లలోనే ఎసొంటి కష్టం లేకుండా అవి కొత్త వాటి లెక్క మెరిసిపోతే మంచిగుండు అనిపిస్తుంది. అందుకే నేను మీషోలా ఆక్సిఫైన్ ప్యూర్ పితాంబరి లిక్విడ్ తీసుకున్నా. మరి నిజంగానే అంత ఫాస్ట్గా పనిచేస్తుందా? దీని కాస్ట్ ఎంత? దీన్ని ఎట్లా వాడాలి? ఇదంతా లైవ్లో డెమో చేసి చూపిస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడు. నా చేతిలో బాగా నల్లగా అయిపోయిన ఒక రాగి చెంబు ఉన్నది. జస్ట్ ఈ పీతాంబరి లిక్విడ్ కొంచెం తీసుకొని రుద్దిన అంతే. వావ్, మీరు నమ్ముతారో లేదో, మనం ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టని అవసరమే లేదు. మనం అప్లై చేస్తుంటేనే ఆ నలుపు అంతా ఎట్లా వదిలిపోతుందో మీరే లైవ్లో చూడుర్రి. గంటల కొద్ది రుద్దాల్సిన పనే లేదు. జస్ట్ ఒక 10 సెకండ్లలోనే చెంబు ఎంత మెరిసిపోతుందో కదా. ఇత్తడి వాటి మీద కూడా ఇది అంతే అద్భుతంగా పనిచేస్తుంది. చూసిరా బిఫోర్ ఆఫ్టర్ ఎంత డిఫరెన్స్ ఉన్నదో. మీకు ఇట్లా తెలవాలనే నేను సగం చెంబు దోమి ఇంకా సగం దోమకుండా చూపెట్టిన. సరే, లైవ్ డెమో చూసిరు కదా. ఇంకో ముచ్చట ఏంటంటే, క్లీన్ చేసిన ఎంబడే మంచి నీటితో కడిగి తొందరగా పొడి క్లాత్తో దుడువుర్రి, లేకపోతే మళ్ళీ నీటి మరకలు పడతాయి. నాకు ప్రతిసారి పూజ చేయాలనుకున్నప్పుడు వీటితో పెద్ద పని అవుతుంది. అందుకే ఒకసారి మీషోలో సెర్చ్ చేసిన, ఇది ఎట్లుంటుందో ఒకసారి వాడి చూద్దామని తెప్పించిన. ఇప్పుడు చూపించేది అయితే జర్మన్ సిల్వర్. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా. ఒకసారి దీనికి కూడా పని చేస్తుందా లేదా అని ట్రై చేసిన. పైన పీకాక్ డిజైన్ వచ్చింది కదా, ఓన్లీ దాని వరకే ఈ లిక్విడ్ పెట్టిన. డిఫరెన్స్ చూసిరా అసలు ఎంత బాగా క్లీన్ అవుతుందో సిల్వర్ కి కూడా. ఇది రాగి ఇత్తడి మాత్రమే కాదు, స్టీల్, అల్యూమినియం, వెండి సామాన్లను క్లీన్ చేయడానికి కూడా మస్తు పనిచేస్తుంది. ఇక ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే, ప్రతి ఇంట్లో ముఖ్యంగా పండుగలు పూజల టైంలో క్లీనింగ్ పనిని ఈజీగా చేసుకోవడానికి ఈ ఆక్సిఫైన్ ప్యూర్ పీతాంబరి లిక్విడ్ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. నాకైతే ఇది 100% నచ్చింది. పాత పద్ధతులలో కష్టపడే కంటే ఇసొంటి స్మార్ట్ ప్రోడక్ట్ వాడడం చాలా బెస్ట్. దీనికి ఎంతనో చెప్పలేదు కదా, జస్ట్ 65 రూపీస్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. వీడియో ఎట్లా అనిపించింది, అట్లనే ఈ ప్రోడక్ట్స్ అన్నిట్లలో మీకు ఏదో బాగా నచ్చిందో కామెంట్ చేయరి. మీకు మన కంటెంట్ నచ్చితే నెక్స్ట్ వేటి మీద వీడియో చేయాలో కామెంట్ చేసి చెప్పురి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి.